మనందరం పోయి శ్రీరామ్ వైశ్యుల పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందాం. నిన్ను చంపడం ఎంతరా? ఈ క్షణమే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకగలను. కానీ అందులో నాకొచ్చేది ఏమీ లేదు. అదే నువ్వు ఆ పెద్దిరెడ్డి గాడికి అల్లుడు అయ్యాక నరికితే వాడి కూతురు విధవవుద్ది, ఆడి గుండె చెరువవుద్ది. వచ్చే ఏడు నీ కూతుర్ని అల్లుణ్ణి పీటల మీద కూర్చోబెట్టి దేవుడి కళ్యాణం చేస్తానంటున్నావుగా, అది జరగదు, జరగనివ్వను. కొండారెడ్డి అతనంటే నా కూతురికి ప్రాణం, నా కూతురంటే నాకు ప్రాణం. కొండారెడ్డి అతనంటే నా కూతురికి ప్రాణం, నా కూతురంటే నాకు ప్రాణం. भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाराय सीतापतये नमः। మా వైష్ణవి, మొదటిసారి గుడికొచ్చావు. నీ మనసులో ఉన్న కోరికని ఓ కాగితం ముక్క మీద రాసి ఆ చెట్టుకు కట్టమ్మా, తప్పకుండా నెరవేరుతాయి. వెళ్ళమ్మా. వైషు, ఎవరి కోసం కట్టారు ఇది? అబ్బో సిగ్గే, చెప్పు చెప్పు, ఎవరి కోసం కట్టావు? హే వైషు, ఏ వైషు, ఆగు.
ఎవరే చెప్పు చెప్పు అతను? చెప్పు మాకు ప్లీజ్ చెప్పవా? చెప్పవే ప్లీజ్ చెప్పవే చెప్పు చెప్పు వైషు. చెప్పు ఎవరే ఎవరే ఆ గ్రీన్ షర్ట్ అతనేనా? అవును అతనే అయి ఉంటాడు. చాలా బాగున్నాడే. నువ్వు నిజంగా లక్కీయే వైషు. మాకు పార్టీ ఇవ్వాల్సిందే. ఇస్తావా ఇవ్వా? ఇవ్వా? ఏ వైషు, ఏయ్, వైషు ఆగండి ఆగండి, ఏమైనది భవాని? ఒక్క నిమిషం అండి, మీకన్నీ తొందరే. అమ్మా కావేరి, కావేరి, ముందు నీ అల్లుడి కాడ్నించే మొదలు పెడతా. కొండారెడ్డి, అతనంటే నా కూతురికి ప్రాణం, నా కూతురంటే నాకు ప్రాణం. కావేరి వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా, దిష్టి తీద్దాం. అలాగే అక్క. అమ్మా వైషు, ఇలా వచ్చి నించోమ్మా. బాబు నువ్వు కూడా రా. నేనెందుకంటీ? ఎందుకంటావేంటి శ్రీరామ్, గుళ్ళో అందరి కళ్ళు మీ ఇద్దరి మీదే. ఊళ్ళో అందరూ మన కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంత దిష్టి తగిలిందో ఏంటో. ముందు మీరిద్దరూ ఇలా రండి. ముందు నీ అల్లుడి కాడ్నించే మొదలు పెడతా. కొండారెడ్డి, అతనంటే నా కూతురికి ప్రాణం, నా కూతురంటే నాకు ప్రాణం. ముందు నువ్వు ఇక్కడొచ్చి నించో బాబు. ఏం ఆలోచిస్తుండావు శ్రీరామ్? రా, రాబాబు. సిగ్గు బడబాకు, రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి.
లోపలికి పదండి. పదండి. అంజీ, ఇది తీసుకెళ్లి పారేసిరా. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నేనేం చేశానండి? ఇంకేం చేయాలరా? నా గతం గురించి చెప్పు చెప్పు అంటుంటే నీ తిక్క సమాధానాలతో పిచ్చి చూపులతో నన్ను తప్పుదో పట్టించావే కాని ఏనాడు నిజం చెప్పలేదు. ఏంట్రా అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? నా గతం నాకు చెప్పడానికి ఏంటయ్యా నీ బాధ? మీ గతం ఏంటో నాకెలా తెలుస్తుందండి? అయినండి ఇప్పుడు నేనేం చేశానండి? నా మీద కోపడుతున్నారు? ఏం చేసావా? నా జీవితం నాశనం చేసావు. ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టడానికి కారణమయ్యావు. నన్ను ఏమీ చేయలేని ఇరకాటంలోకి నెట్టేశావు. నేనెవరో నాకు చెప్పేసుంటే ఇవాళ నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నువ్వు నోరు విప్పట్లేదని, నాతో నిజం చెప్పట్లేదని, నిన్నుడికించడానికి వైషుతో చనువుగా ఉంటే తనది ప్రేమ అనుకుంది. ఇదంతా జానకి నమ్మి వెళ్ళి పెద్దిరెడ్డి గారితో చెప్పేసింది. ఆ రోజు వైషు మనసులో వేరెవరో ఉన్నారంటుంటే ఎవరో అనుకున్నాను కానీ అది నేనే అని నాకు తెలియలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా వైషు నాకిచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఈ పెళ్లి జరగకపోతే పెద్దిరెడ్డి గారు తట్టుకోలేరు. ఇక వైషు పరిస్థితి ఊహించుకోవడానికి భయంగా ఉంది. వాళ్ళు అనుకునేది జరగకపోతే ప్రాణాలు తీసుకుంటామని వాగ్దానాలు చేస్తున్నారు అక్కడ. ఇదంతా కేవలం నీ వల్లే. అన్నీ తెలుసు కూడా నోరు విప్పని నీ మౌనం వల్లే. నేనేం చేశానండి? నాకేం తెలీదు. ఏమీ తెలియకుండానే ఫోటో నా నుంచి దాచిపెట్టాలని చూసావా? నీకు తెలుసు, నీకన్నీ తెలుసు, మొదటి నుంచి అన్నీ తెలుసు. అయినా నటిస్తూ వచ్చావు. ఆ కవిత చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ కవితలో నా పేరు చెదరగొట్టింది కూడా నువ్వే. ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? చెప్పు, నిన్నే. మొత్తం మీరు చేసుకుని నన్ను అంటారేంటండి? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను మీ గతం నాకు తెలీదు అని. వైషమ్యతో అంత చనువుగా ఉండడం మంచిది కాదని కూడా చెప్పాను, కానీ మీరే పట్టించుకోలేదు. పరిస్థితి ఎంత దూరం వస్తుందని తెలుసు కాబట్టి మొదటి నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూనే వచ్చాను. మీరు నా మాటలు ఎక్క చెత్తగా మీరు వినకపోతే తప్పు నాది ఎలా అవుద్ది? సమర్థించుకో కంజీ, సమర్థించుకోకో. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తే నా దారి నేను చూసుకుంటాను. ఈరోజు ఈ కుటుంబంలో ఆశలు రేపి రేపు నేను ఒక మోసగాడిలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇప్పటికీ పరిస్థితులన్నీ నువ్వు చెప్పే నిజం మీదే ఆధారపడున్నాయి. పరిస్థితులు చేదాటక ముందే నువ్వు పెద్ద విప్పు. అయ్యో, నిజంగా నాకేం తెలియదు శ్రీరామ్ బాబు. దయచేసి నా మాట నమ్మండి. ఇంతకన్నా నేను చెప్పగలిగేది ఏమీ లేదు. చెప్పవు.
నువ్వు ఎప్పటికీ నిజం చెప్పు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అంజీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల, అంటే ఏమీ చేయలేని నా నిస్సహాయత వల్ల, నా వల్ల రేపు ఎవరికైనా జరగరాని నష్టం జరిగితే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలను. నన్ను చంపినా సరే జానకిని మాత్రం నీకు దూరం కానివ్వను. కావేరి, కావేరి, ఏంటక్క? దేవుడి గది శుభ్రం చేసావా? అన్ని సిద్ధం మీ చేసి. ఆయన నిద్ర లేచాడా లేదా? లేచారు, స్నానానికి వెళ్లారు. ఆహా. అలాగే అక్క, నేను తీసుకొస్తాను. టీ తీసుకోండమ్మా. అయ్యో, మేమీరోజు వ్రతం చేస్తున్నాం జానకి. పూజ అయ్యే వరకు ఏమీ తీసుకోం. ఏం వ్రతమమ్మా? సుమంగళీ వ్రతం. సుమంగళి వ్రతమా? కొత్తగా వింటున్నాను. పెళ్ళైన ప్రతి ఆడది భర్త క్షేమం కోసం చెయ్యాల్సిన వ్రతం జానకి. మీ పెద్దయ్యకి చిన్నయ్యకి అడుగడుగున ఆపదున్న సంగతి నీకు తెలిసిందే కదా. వాళ్లు బయటికి వెళ్తే ఎలా తిరిగొస్తారోనని నేను కావేరి అనుక్షణం భయంతో బతుకుతుంటాం. మళ్లీ వాళ్ళని క్షేమంగా చూసే వరకు మా మనసు కుదుట పడదు. అందుకే మా సౌభాగ్యాన్ని కాపాడమని ప్రతి సంవత్సరం ఈ సుమంగళి వ్రతం చేసుకుని ఆ అమ్మవారిని వేడుకుంటాము. ఆ తల్లి దయవల్లే ఎన్నోసార్లు వాళ్ల మీద హత్యా ప్రయత్నం జరిగినా ప్రాణాలతో బయటపడగలిగారు. మేము చేసుకున్న ఈ వ్రత ఫలితమే మా పసుపు కుంకాల్ని కాపాడుతుందన్న నమ్మకం మాకుంది జానకి. అందుకే ప్రతి ఏటా తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటాం. ఓ, ఈ వ్రతం ఎలా చేస్తారమ్మా? ఏం లేదు జానకి, ఉదయాన్నే తలంటు స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి భర్త ఆశీస్సులు తీసుకోవాలి. ఒక పొద్దంతా ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి భర్తకి భోజనం వడ్డించి అతను తిన్న తర్వాత భార్య అదే కంచంలో భోజనం చేసి వ్రతం వీడాలి. మనం ఎంత మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేస్తే అంత ఫలితం దక్కుతుంది. సూర్యకి వైశ్యుకి పెళ్ళైపోతే ఇక నాకు ఈ వ్రతం చేసే అదృష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడే నేను ఈ వ్రతం చేయాలి. అమ్మా పిన్ని తాళి కట్టిన వాళ్ల కోసం చేస్తున్నారు. నేను తాళి కట్టబోయే వాడి కోసం చేస్తాను.
అన్నా తన భర్త సరైనడయ్యుంటే జానికి కూడా ఈ వ్రతం చేసేదేమో. అలాంటి వేస్ట్ ఫెయిల్ గురించి వ్రతం కూడా చేయాలా? ఏం అక్కర్లేదు.